రాష్ట్రంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమవుతుంది. వందల సంఖ్యలో బాల కార్మికులకు విముక్తి కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3076 మంది చిన్నారులను కాపాడగా ఒక్క హైదరాబాద్లోనే 513 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక శాఖల కోఆర్డినేషన్లో ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుంది. రాష్ట్రంలో పిల్లల అక్రమ రవాణా, కిడ్నాప్ వ్యవహారాలను స్పెషల్ టీమ్స్ ఛేదించాయి. ఇటుక బట్టీలలో పనిచేసే బాల కార్మికులతో పాటు భిక్షాటన, యాచక రాకెట్లను అడ్డుకుంటున్నారు. ప్రత్యేక టీమ్స్ కాపాడిన వారిలో నేపాల్ సహా రాష్ట్రాలకు చెందిన చిన్నారులు 934 మంది ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమవుతుంది. వందల సంఖ్యలో బాల కార్మికులకు విముక్తి కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3076 మంది చిన్నారులను కాపాడగా ఒక్క హైదరాబాద్లోనే 513 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక శాఖల కోఆర్డినేషన్లలో ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుంది. రాష్ట్రంలో పిల్లల అక్రమ రవాణా, కిడ్నాప్ వ్యవహారాలను స్పెషల్ టీమ్స్ ఛేదించాయి. ఇటుక బట్టీలలో పనిచేసే బాల కార్మికులతో పాటు భిక్షాటన, యాచక రాకెట్లను అడ్డుకుంటున్నారు. ప్రత్యేక టీమ్స్ కాపాడిన వారిలో నేపాల్ సహా రాష్ట్రాలకు చెందిన చిన్నారులు 934 మంది ఉన్నట్లు గుర్తించారు. రైట్, ఇక ఆపరేషన్ ముస్కాన్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 2024కు సంబంధించి ఇది 10వ విడత ఆపరేషన్ ముస్కాన్. దీంట్లో ఆ జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఏదైతే ఇటు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇటు చైల్డ్ ట్రాఫికింగ్ను నిర్మూలించడానికి సంబంధించి కావచ్చు, అన్నింటినీ అడ్డుకట్ట వేయడం కోసం ఇటు రెవెన్యూ, అలాగే చైల్డ్ వెల్ఫేర్, మరోవైపున ఇటు పోలీసు శాఖ సంయుక్తంగా కూడా యొక్క జాయింట్ ఆపరేషన్, వీళ్ళందరూ కోఆర్డినేషన్లోనే ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో గత కొన్ని రోజులుగా జరిగినటువంటి యొక్క ఆపరేషన్ ముస్కాన్కు సంబంధించి దాదాపు 3076 మంది ఇటు పిల్లలను కూడా ఇటు వివిధ వృత్తుల నుంచి కూడా వాళ్ళందరినీ కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లల చేత ఇటు బాల కార్మికులుగా వెటి చాకిరీలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, లేకపోతే వీటికి సంబంధించి కావచ్చు, అక్రమంగా ఇటు పిల్లలను రవాణా చేయడానికి సంబంధించి ఇక్కడ మొత్తం వివిధ ప్రాంతాల్లో మొత్తం ఇటు పోలీసులు, అలాగే ఆ కోఆర్డినేషన్ టీం అంతా కూడా పలు బృందాలుగా విడిపోయి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మొత్తం 3076 మందిని సేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఇదే సేమ్ ఆపరేషన్లో భాగంగా 2600 మందిని సేవ్ చేయగా ఈసారి 3076 మందిని సేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో దాదాపు 600 మంది పిల్లలను ఇటు సైబరాబాదు టీమ్స్ సేవ్ చేశాయి. సో ఇందులో ఇటు ఎవరైతే ప్రస్తుతం సేవ్ చేయబడినటువంటి పిల్లలు ఉన్నారో వీళ్ళలో 3076 మందిలో వీళ్ళలో ఒక దాదాపు 300 మంది బాలికలు ఉన్నారు. సో వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వెట్టి చాకిరీలు చేయిస్తూ, లేకపోతే వివిధ జంక్షన్ల వద్ద భిక్షాటన చేయిస్తూ పిల్లలను మొత్తం అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఎవరైతే ఇటు అక్రమార్కులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ, అలాగే చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ అవ్వడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే మొత్తం వీళ్ళందరినీ సేవ్ చేసిన తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతో కోఆర్డినేట్ అయ్యి ఇటు వెల్ఫేర్ ఇటు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెస్క్యూ చేసినటువంటి వాళ్ళలో మొత్తం 1530 మంది డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నట్లు కూడా గుర్తించి దీనికి సంబంధించి కూడా ఇటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసి అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వీళ్ళందరికీ ఇక నుంచి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇటు బాల కార్మికులుగా వీళ్ళు ముందు కూడా ఎటువంటి పనులు చేయకుండా ముందు ఇటు ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, వివిధ శిక్షణలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఇప్పటి వరకు 9 విడతల్లో జరిగినటువంటి యొక్క ఆపరేషన్ ముస్కాన్కు సంబంధించి ఇప్పుడు ఈసారి జరిగినటువంటి 10వ విడతతో పోల్చుకుంటే ఇప్పటి వరకు దాదాపు 59,000 మందిని కూడా రక్షించినట్లు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో 2024లో మరొక 459 మంది పిల్లలను కూడా రక్షించినట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలియజేసినట్టు పరిస్థితి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇటు అన్యాయంగా ఇతర వ్యక్తుల చేతుల్లో తల్లిదండ్రుల నుంచి దూరం కాబడినటువంటి పిల్లలు కిడ్నాప్కు గురవడం కావచ్చు, అక్రమంగా ఇతరులు కొంతమంది అక్రమార్కుల చేతిలో ఇబ్బంది వాళ్ళ చేతుల చిక్కుకోబడి ఇతర ప్రాంతాలకు తరలించబడినటువంటి అక్రమ రవాణా ద్వారా తరలించబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అభోశుభం తెలియనటువంటి పిల్లలకు సంబంధించి వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్లలో బలవంతంగా భిక్షాటన చేయబడుతూ ఉన్నారు. అలాగే
కొంతమంది కొన్ని యొక్క మెకానిక్ షెడ్యూల్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పారిశ్రామిక వాడలలో వీళ్ళందరూ బాల కార్మికులుగా వెడ్డి చాకిరీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీని అంతటిని కూడా అరికట్టేందుకు భాగంగానే మొత్తం ఇటు సిఐడి అలాగే పోలీస్ శాఖ, మొత్తం రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా నడుం బిగించినటువంటి పరిస్థితి ఉంది. అంతా కూడా కోఆర్డినేట్ అయ్యి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను మొత్తం 3076 మందిని కాపాడటంతో ఇటువంటి దీనికి ఒక సక్సెస్ రేట్ అనేది పెరిగినట్లు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇటు బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఇటు చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అనిల్.